టీవీ సీరియల్లో బిగ్ బాస్లో చూస్తే అయిపోతుంది. హలో కేతమ్మా, నువ్వెప్పుడు వచ్చినావు? బాగున్నావా? చాలాసేపు అయినా. నువ్వు టెన్షన్ పెట్టకు నాకు వచ్చినావు అంటే నాకు భయం అవుతుంది. మా కేతమ్మ చాలా ఖతర్నాక్ లీడర్, ఆమెతో మాట్లాడిపిస్తే ఇక్కడ రా. నేను మాట్లాడినాక మాట్లాడదు బాగా, ఎందుకంటే నువ్వు లాస్ట్కి వెళ్ళి చీఫ్ గెస్ట్ రా. అయితే ఇక్కడ రా కేతక్క. అయితే మీకు నేను చెప్పేది ఒక్కటే మాట. 11 తారీఖు పోలింగ్ ఉంది. అది ఆడ పెట్టు, నువ్వు కూర్చో. అరే విజయ్ లేవురా, కూర్చో. ఆడ కూర్చో. ఇప్పుడు 11 తారీఖు పోలింగ్ ఉంది. యాదికుందా లేదా మీకు? తెలుసా? పక్కానా? ఏ గుర్తు మనది? కారేనా? ఏమైనా డౌట్ ఉందా? ఆయన గిట్ల అంటే మొండిసేయి, ఆయన మింగేస్తుంది. మొండిసేయి మహా డేంజరు. నీ ఇష్టం, పొరపాటునొద్దు. మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, మంచిగా మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకుందామా? కేసీఆర్ సార్ని తెచ్చుకుందామంటే మన జైత్రయాత్ర జూబ్లీ హిల్స్కి వెళ్ళి మొదలు కావాలి. మీరు గుద్దుడుకు కాంగ్రెస్ వాడు తుక్కు కావాలి. అట్లయితేనే వాళ్ళు ఎవ్వరని విడిచిపెట్టలే, మోసం చేయకుండా. హిందువులను విడిచిపెట్టలే, ముస్లింలను విడిచిపెట్టలే. ముస్లిం సోదరులకు మాట ఇచ్చిర్రు. ఏం మాట ఇచ్చిండు రేవంత్ రెడ్డి? 4,000 కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు, 4 పైసలు కూడా పెట్టలే. మైనారిటీ సబ్ ప్లాన్ పెడతా అన్నాడు, అది కూడా చేయలే. ఏ ఒక్క మాట కూడా ఇప్పటి వరకు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే. హిందువులకు మోసం, ముస్లింలకు మోసం, క్రిస్టియన్లకు మోసం, బీసీలు, ఎస్సీలు, వీళ్ళు వాళ్ళని కాదు ఎస్టీలు అందరికీ మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మనము వాళ్ళని తిట్టేది లేదు, గుద్దేది లేదు, కొట్టేది లేదు. ఇంటికి వస్తే మాత్రం ఇదొకటి ముంగడ పెట్టుర్రి. మీ ఇంటింటికి బాకీ కార్డు వస్తుంది, కాంగ్రెస్ బాకీ కార్డు. మీకు ఒక్కొక్కరికి ఎంత బాకీ పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం అని. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు మహా జాదుగాలు, లంగలు. పైసలు బాగున్నాయి వాళ్ళ కాడ. ఏం చేస్తారు వాళ్ళు? ఇంటికి వస్తారు, వచ్చి అక్క మీరు మాకు ఓటు వేయాలి, నేను ఓటు అయిపోగానే డెవలప్మెంట్ జోరుగా చేస్తాం, ఇక షేక్పేట అంతా ఇట్లున్నదని అట్లా చేస్తాం అని చెప్తారు. మీరు దయచేసి ఒక్క మాట యాద పెట్టుకోరు. సంవత్సరం కిందట హైదరాబాద్లో కంటోన్మెంట్ ఎలక్షన్ అయింది. సంవత్సరం కిందట ఏప్రిల్ 2024లో అయింది. అప్పుడు మాటలు చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి వేయిండు, ఇంకొక మంత్రి వేయిండు, ఓ నరికిర్రిగా. మేము ఆకాశంలో చందమామని తీసుకొచ్చి కంటోన్మెంట్లోనే కట్టేస్తాం, మీరు గెలిపియండ్రి, మేము ఇది చేస్తాం, అది చేస్తాం, అల్లం బెల్లం అన్నీ చెప్పారు. ఇప్పుడు సంవత్సరం నరాయ్, ఒక్క పైసా శాంక్షన్ చేయలే ఈరోజు వరకు. ఒక్క పైసా సంవత్సరంన్నర. అంటే ఓడ మీద ఉన్నంతసేపు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. అంటే ఎలక్షన్లు ఉన్నప్పుడు నరుకుతారు, ఎలక్షన్లు ఉన్నప్పుడు అబద్ధాలు చెప్తారు, తర్వాత కళ్ళబడరు. కంపల్సరీ మీ దగ్గరకు వచ్చి చెప్తారు, అక్క ఇక మీ పెన్షన్ చాలా అవుతుంది, మీకు ఇది చాలా అవుతుంది, మీకు 2,000 ఇస్తా, 4,000 ఇస్తా అని చెప్పి మీకు చెప్తారు. ఇది పట్టుకొని అడుగురి, కార్డు మీ దగ్గర పెట్టుకొని అడుగురి. అవు కొడుకా మరి చెప్తీవి కదా నువ్వు